సార్ ఇప్పుడు ట్రిపుల్ ఈ అంటే సో ఎప్పటి నుంచో కూడా ట్రిపుల్ ఈ అనేది ఇంజనీరింగ్కి వెన్నుముక లాంటిది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకండి? ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఆర్ ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రాథమికంగా ఎలక్ట్రిసిటీ అనేది మన సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. తెలుసో తెలియకో సొసైటీ అన్నది ఈ ఎలక్ట్రిసిటీని 400-500 సంవత్సరాల క్రితం నుంచే వాడుకుంటూ వస్తున్నారు. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేవి మన సొసైటీలో ప్రాథమికంగా ప్రతి ఒక్క రంగంలో ఉంటున్నాయి. దాన్ని మనుషులు ప్రతి ఒక్క రంగంలో ఉపయోగించుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 21st సెంచరీ ఆర్ కమింగ్ 22nd సెంచరీ మనం చూసుకుంటే టెక్నాలజీ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ మనకి గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఆస్పెక్ట్ ఒక్కటే తీసుకుంటే మనం నిన్న మొన్న చూసింటాం, ఎండలు మండిపోతున్నాయి, ఎక్కువగా టెంపరేచర్ వస్తుంది. సో ఈ టెంపరేచర్ అన్నిటికీ కారణం ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. సో మనం ఎలక్ట్రిసిటీ అండ్ దాని ఇంపార్టెన్స్ కానీ చూసుకుంటూ ఉంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ విడుదల చేయకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమైనా చేయగలిగితే మనం సొసైటీకి అండ్ భవిష్యత్తు తరాలకు కూడా మంచి వరం ఇచ్చినట్లు అవుతాం. ఈ చిన్న ఆస్పెక్ట్ చాలు మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎంత ఇంపార్టెన్సో మన సొసైటీకి. పాత తరంలోనే కాదు, రాబోయే తరాలకి ప్రస్తుత తరానికి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎప్పటికీ వెన్నుముకలాగానే ఉంటుంది. ఓకే అండి. సార్ ఇప్పుడు చాలా మంది కూడా సాఫ్ట్వేర్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ ట్రిపుల్ ఈ ఎంచుకోవాలని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ట్రిపుల్ ఈ ఎందుకు బెస్ట్ అంటారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కానీ చూసుకుంటే స్మార్ట్ గ్రిడ్ అంటాం, స్మార్ట్ సిటీస్ అంటాం, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే సహజ వనరుల నుంచే కూడా మనము విద్యుత్ని ఉత్పత్తి చేయడం. మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్ చూడాల్సింది ఏంటి అంటే వాతావరణ కాలుష్యం జరగకుండా మనం కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీని కానీ జనరేట్ చేసుకోగలిగితే ఆ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ టెక్నాలజీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. సో ఆ ఆస్పెక్ట్ కానీ తీసుకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రాముఖ్యం అనేది భవిష్యత్తు తరాలకి అవసరమవుతుంది, ప్రస్తుత తరాలకి అవసరమవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి సాఫ్ట్వేర్ బాగుంటుందా, ఎలక్ట్రికల్ ఎనర్జీ బాగుంటుందా అని అంటే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బాగుంటుందా అని అంటే, సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ కోడింగ్ మాత్రమే. ఈ కోడింగ్ని ఉపయోగించుకోవాలి అంటే మనకు ఒక హార్డ్వేర్ కావాలి. ఈ హార్డ్వేర్ని తయారు చేసేది మాత్రము ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఈ హార్డ్వేర్ని తయారు చేసి ముందు పెడితేనే సాఫ్ట్వేర్ అతను వాళ్ళు కోడింగ్ రాయగలరు. ఇది ఉంటేనే ఇది జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ సెక్టార్లో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత చాలా వ్యాస్ట్గా పెరిగింది. ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే గుండె యొక్క హార్ట్ బీట్ 70 నుంచి 72 ఆరోగ్యవంతులకు కొట్టుకోవాలి. వయసు వచ్చే కొద్దీ లేకపోతే అనారోగ్యవంతులకి ఆ హార్ట్ బీట్ అనేది తగ్గచ్చు, లేకపోతే పెరగచ్చు. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి? ఏ పరిస్థితిలో అయినా సరే, అంటే వాళ్ళ వయసుకి ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఏజ్ వాళ్ళకి కాన్స్టెంట్ బీట్ ఉండాలి అని అంటే మాత్రం ఫస్ట్ దాని హార్ట్ అనేది ఎలక్ట్రికల్ పల్సెస్ జనరేట్ చేస్తుంది. దీన్ని సెన్స్ చేయడానికి సెన్సార్స్ అండ్ యాంప్లిఫైయర్స్ అవసరం అవుతాయి. దీన్ని బాగా పని చేయించాలి అని అంటే సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే సాఫ్ట్వేర్ పని చేయటం లేదు, కోడింగ్ పని చేయటం లేదు, అయినా కూడా హార్ట్ని తన పని తను చేసే విధంగా చేయగలిగింది మాత్రము ఈ ఎలక్ట్రికల్ సెన్సార్స్ అండ్ యాంప్లిఫైయర్స్. సో ఆటోమేషన్ కావాలి అని అనుకుంటే మనకు కోడింగ్ అవసరం అవుతుంది. ఆటోమేషన్ పెద్ద అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనకి బేసిక్గా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి సఫిషియంట్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత మనము ఎనర్జీ సెక్టార్ తీసుకున్నా, హెల్త్ సెక్టార్ తీసుకున్నా, ఆర్ రెన్యూబుల్ సెక్టార్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్ తీసుకున్నా, ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మనం ఉపయోగించుకున్నప్పుడు
అది ఒక ఆటోమేషన్కి అవసరం అవుతుందే కానీ బేసిక్గా ప్రాథమికంగా హార్డ్వేర్ రూపంలో ఉన్న ఎలక్ట్రికల్ని మాత్రము ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. ఓకే. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రాముఖ్యత అనేది మాత్రము భావితరాలకి చాలా చాలా అవసరం ఉంటుంది. ఓకే అండి. సార్ ఇప్పుడు ట్రిపుల్ ఏ చేసినా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు కొంతమంది. అవును. సో వాళ్ళకి ఫ్యూచర్ ఉందంటారా మరి? ఎలక్ట్రికల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి పోతే మాత్రము వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్కి ముఖద్వారం అయ్యేది మాత్రము ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు సెలెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే. ప్యూర్ సాఫ్ట్వేర్ కానీ ఒక స్టూడెంట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రము వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి డిజైన్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు. ఓకే. డిజైన్ అండ్ కోర్ సెక్టార్ ప్లస్ కోర్స్ సెక్టార్ తీసుకున్నప్పుడు మాత్రము స్టూడెంట్కి మాత్రము రెస్ట్రిక్షన్స్ ఉంటుంటాయి ప్రొఫెషనల్గా. సో ఏదైనా ఒక స్టూడెంట్ ప్రొఫెషనల్ గ్రోత్ కానీ ఉండాలి బాగా అంటే మాత్రము కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఆటోమేషన్ చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక అంశాలు కోడింగ్ నేర్చుకుంటే చాలు. ఓకే. సో మీరు రీసెంట్గా తీసుకున్న జోసా కౌన్సిలింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 58th ర్యాంక్ నుంచి 2000 ర్యాంక్ లోపల ఎక్కువగా తీసుకున్న కోర్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసినది స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. వాళ్ళని ఆ విద్యార్థుల్ని మీరు పోయి అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా అంతే. కోర్ ఇంజనీరింగ్ అనేది అందరికీ రాదు, కోడింగ్ అనేది అందరూ నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఎవరైనా ఎలక్ట్రికల్ విద్యార్థి ఆర్ కోర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాఫ్ట్వేర్ కానీ ఆప్ట్ చేసుకుంటే దీస్ స్టూడెంట్స్ ఆర్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఒక కత్తికి రెండు వైపులా పదును ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రొవైడెడ్ ఒక చిన్న క్లాస్ ఉంది, దే ఆర్ రిక్వైర్డ్ టు లెర్న్ స్కిల్ సెట్ పర్టైనింగ్ టు దేర్ డొమైన్ నాలెడ్జ్. సార్ ఇప్పుడు ట్రిపుల్ ఈ అనగానే చాలా మంది స్టూడెంట్స్ కూడా భయపడుతుంటారు, అమ్మో ట్రిపుల్ ఈ నా చాలా కష్టం అనేసి అంటూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ట్రిపుల్ ఈ అంటే ఎంజాయ్మెంట్ అండి. ఎంజాయ్మెంట్. కానీ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాతో అభిప్రాయపడుతుంటారు, ట్రిపుల్ ఈ అంటే మా వాడు చాలా కష్టంగా ఉందండి, ఇది చేరాలా లేదా అని. ట్రిపుల్ ఈ అంటే ఏమీ లేదండి, స్కూల్ మ్యాథమెటిక్స్ కానీ ఆల్జీబ్రా, సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, సింపుల్ ఇంటగ్రేషన్స్, సింపుల్ డెరివేటివ్స్ వాళ్ళు స్కూల్ మ్యాథమెటిక్స్లో ఏదైతే చదువుకున్నారో అది చాలు. ఓకే. జనరల్గా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎలక్ట్రికల్ అంటే అమ్మో చాలా కష్టం, చాలా మ్యాథమెటిక్స్ ఉంటుంది అని. అసలు మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఏమి అర్థమవుతుంది? మ్యాథ్స్ అంటే ఒక భాష. మనమంతా ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే గణితము అంటే ఈక్వేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయాలి, ఎక్కువ టైం పడుతుంది, సో మైండ్ ఉపయోగించుకోవాలి. అది ఏమీ లేదండి. ఓకే. స్కూల్లో చదువుకున్నది, పాఠశాల విద్యాభ్యాసంలో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న గణితంని వాళ్ళు చదువుతో పాటు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. సో ప్రజెంట్ సినారియోలో స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే స్కూల్ మ్యాథమెటిక్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు, చదువుతున్నారు కానీ అర్థం చేసుకోవటం లేదు. చదవాలి, దెన్ అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ చాలు. బట్ అర్థం చేసుకోవడానికి కావలసినది ఏంటంటే నాలెడ్జ్ కాదు, ఓపిక. ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు అంటారు. అయితే ఓపిక ఉంటే ఎంత పెద్ద గణితమైన ప్రాబ్లం అయినా మనం చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రికల్ చదవడానికి మాత్రము కావాల్సింది మాత్రము ప్రాథమికంగా వాళ్ళు పాఠశాలల్లో చదివింది మొదటి క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు ఏవైతే చదివారో ఆ మ్యాథమెటిక్స్ చాలు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటే చాలు. సో మ్యాథమెటిక్స్ అనేది భాష అనేది వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ భాషలో ఉన్న టాపిక్సే ఇవన్నీ, వెక్టార్స్, స్కేలార్స్, డెరివేటివ్స్, ఇంటగ్రేషన్స్, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా, ఇవన్నీ ఆ భాషలో ఉన్న సబ్ టాపిక్స్. ఈ భాషను ఉపయోగించి వాళ్ళు భౌతిక శాస్త్రంలో స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో అవి చేసుకుంటే చాలు. మ్యాగ్నెటిజము, ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి, డైనమిక్స్ అంటే ఏంటి, చిన్న మెకానిక్స్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏమిటి, యాక్సలరేషన్ అంటే ఏమిటి అని ఈ భాషను ఉపయోగించి ఈ ఆస్పెక్ట్స్ ఫిజిక్స్లో నేర్చుకున్నవి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు. అందుకే విద్యార్థులు ఎప్పుడూ చదవకూడదు, చదువుతో పాటు అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్నది దేంట్లో అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళ మాతృభాషలో. స్టూడెంట్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గమనిస్తున్నది వాళ్ళకి ఇంగ్లీషు రావటం లేదు, వాళ్ళ మాతృభాష రావటం లేదు.
సో వాళ్ళు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా చదవనివ్వండి, వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్లో ఒక పేజ్ ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని వాళ్ళ మాతృభాషలో వాళ్ళు ఏమైనా ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలు. అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయగలిగితే వాళ్ళు ఏ ఇంజనీరింగ్ అయినా పనికొస్తారు. ఓకే. అర్థం చేసుకోకుండా మీరు ఎంత చదివినా, ఓపికతో ఎంత చదవకపోయినా ఏ ఇంజనీరింగ్ అయినా కష్టమే. ఓకే.